అలాగే అన్న ఇంకొకటి చూసుకుంటే మనం మన ఇండియాలో కుంభమేళా అంటే అందరు అసలు ఎక్కడున్న ప్రజలు మొత్తం కుంభమేళా తరలి వెళ్ళిపోతారు. అలాగే మన తెలంగాణలో జరిగే మేడారం జాతర, అందులో ఒక పొట్టకూటి కోసం కోవా బండ్లు అమ్ముకునే వ్యక్తిని ఎవరో ముక్కు మొహం తెలియని జర్నలిస్ట్ అని ఒక అతను వెళ్ళి అతన్ని అంత నెగిటివ్గా, అంటే నువ్వు ఒక జిహాద్ని నడిపిస్తున్నావు అంటే ఒక రెండు కులాలు రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి చూడడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు మనం? ఈరోజు ముస్లిమ్స్లో హిందూ రెండు ఆల్వేస్ రాజకీయం చేయాలి అని అంటే కనుక హిందువుల్ని ముస్లింని రెచ్చగొట్టాలి, లేదంటే క్రిస్టియన్స్ చాలా తక్కువ భాగం. ఎమోషన్ ఎక్కువగా రెచ్చగొట్టాలి అని అంటే కనుక హిందూ ముస్లిమ్స్. అయితే నిన్న మ్యాచ్ జరిగింది కదా? అవును, జరిగింది. ఏ కంట్రీతో జరిగింది? పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ ఎవరి మీద జరిగింది? పాకిస్తాన్ మీద జరిగింది. మనకి సిగ్గు లజ్జ ఉంటే ఆ దేశంతో మనం క్రికెట్ ఆడతామా? లేదు. ఎందుకు ఆడాం? ఎందుకు జబ్బలు తెచ్చుకున్నావు? నిన్న ఎందుకు జబ్బలు తెచ్చుకున్నావు? ఇండియా మన కోసం. ఎగ్జాక్ట్లీ బ్రదర్, ఇండియానే ఆడింది, ఇండియానే గెలుస్తుంది అన్న సంగతి తెలుసు. ఇండియా కమిట్మెంట్ తెలుసు, ఇండియా సామర్థ్యాలు తెలుసు, సత్తా తెలుసు. బట్ స్టిల్ మన శత్రు దేశంతో మనము క్రికెట్ ఎందుకు ఆడాము? దట్ ఈస్ పాయింట్ ఫర్ కన్సిడరేషన్. మన ఆడబిడ్డల సింధూరం తిలకం తెంపారు కదా వాళ్ళు, తుడిచేశారు కదా వాళ్ళు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ చేశాం కదా మనం. యుద్ధ వాతావరణాన్ని నీలి మేఘాలు కమ్మినాయి కదా. మరి ఎందుకు ఆడి? ఇది ఎందుకు చెప్తాను తెలుసా? ఈ కులం, మతం, ప్రాంతం, వర్గం, ఈ భేదాలన్నీ కూడా కింద స్థాయిలో నెత్తి మీద రూపాయి పెడితే ఆఠానాకి అమ్ముడుపోని వ్యక్తులు చేసేటువంటి చిల్లర రాజకీయాలు. రైట్? ఈ రోజు ఓల్డ్ సిటీ పోయి ఓవైసీ ప్రదర్శన చేయమని చెప్పి రాజకీయం, ఓవైసీ ప్రదర్శన చేయమని చెప్పి రాజకీయం. ఏరా అసలు నువ్వు శవాల మీద పేలాలు వేస్తావురా నీ హాస్పిటల్ పెట్టి? ఏమ్రా నువ్వు కాలేజీ చెరువుల్లో కట్టి పిల్లల జీవితాలతో ఆటలు ఆడతావా అని చెప్పని. అదే ఆ సో కాల్డ్ జర్నలిస్ట్ ఏదైతే గనక మేడారం జాతరలో వెళ్ళి ఒలి అనే ఒక వ్యక్తి ముందు మైకి పెట్టిందో, దమ్ము ఉంటే పోయి పెట్టమని చెప్పి ఓవైసీ బ్రదర్స్ ముందు. అసలు ఓల్డ్ సిటీ వెళ్ళి ఓవైసీ అనగానే చుట్టుముట్టేస్తారు. ఇక ఓల్డ్ సిటీ వద్దు బ్రదరు, ఓల్డ్ సిటీ వెళ్ళాల్సిన అవసరం లేదు. హైటెక్ సిటీలో లైవ్ లో మాట్లాడమని చెప్పాను. ఓల్డ్ సిటీ ఎందుకు? న్యూ సిటీ గురించి మాట్లాడుతున్నాను. నానక్రమ్ కూడా మాట్లాడమని చెప్పాను, లేదంటే జూబ్లీ చెక్ పోస్ట్ లో మాట్లాడమని చెప్పాను. పోతాడా ఇంటికి? అంటే వాడంటే చిన్నోడు, 10 రూపాయలు బన్ అమ్ముకునేటోడు, వాడేం అనలేడు, వాడేం చెయ్యలేడు, వాడి సాయి వాడి శక్తి అది కాదు అని చెప్పని వాడిని బట్టలకు తీస్తారా మీరు? ఇది అన్యాయం కదా బ్రదర్. ఈ రోజు కరోనా టైంలో కూడా మీకు బాగా గుర్తుండుంటే ఉంటుంది. ఏంటో తెలుసా? ముస్లిమ్స్ దగ్గర మటన్, చికెన్, ఫ్రూట్స్ ఎయ్యి కనొద్దు తూ అని చెప్పని ఊస్తున్నారని చెప్పని. ఎదవలు ఉంటారు, ఉండరని చెప్పంటలే, అందరూ ఎదవలు కాదు అని చెప్పి నేను అంటున్నా. మరి ఈ రోజు మీరు వాళ్ళ దగ్గర మటన్, చికెన్, ఫ్రూట్స్, XYZ అన్ని అంతెందుకు బ్రదర్, నేను చెప్తున్నాను. మీరు కత్తి తీసుకురండి, నేను పీక మీద పెట్టుకుంటా. 4 రోజుల్లో హలీం సీజన్ స్టార్ట్ అవుతుంది. రండి, రండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కూడా. స్టార్ట్ అయిపోయిందా? ఎవరు కొంటారు బ్రదర్ అక్కడ? హిందూస్. సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే గనక మరి ఎందుకు కొంటారు మీరు? మత విద్వేషాలు, మతం 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 అని చెప్పి గుండె పట్టాపట్ట కొట్టుకుంటారు కదా, ఎందుకు కొంటారు మరి? ఆ కొట్టుకునేటోడు ఉంటాడు అక్కడ. అవును, కొట్టుకునేటోడు ఉంటాడు అక్కడ. మీరు నడురి హైకోర్టు పక్కన మదీనాలో మీరు నేను చూపిస్తా. నడు. ఏం నడుస్తుంది బ్రదర్ తమాషా అంటే? అడిగేటోళ్ళు లేరని చెప్పానా? ఇక్కడ ఇదొక యాంగిల్. సరే, ఆ అమ్ముకునే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని జిహాదీ అని అదని ఇదని చేశారు, దట్స్ ఫైన్. అంటే అలా చేయడం ఫైన్ అని కాదు, అలా యాంగిల్ చేశారు. అతనికి సోషల్ మీడియా అంతా సపోర్ట్గా నిలిచింది, అతన్ని హీరోయిన్ చేశారు. ఇక్కడే రాజకీయం ఎంటర్ అయితే చూడండి బ్రదర్. అవును, అతని జీవితం ఇప్పుడు అయిపోయింది, ఎండ్. ఎందుకంటే రాజకీయ నాయకులు స్పందించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక మార్నింగే ఓవైసీ గారు దీని మీద రియాక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఓవైసీ గారు రియాక్ట్ అవుతారు, లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు రియాక్ట్ అవడం, ఈ XYZ వాళ్ళందరూ రియాక్ట్ అవుతా ఉంటారు. మేము వచ్చి తింటున్నాం అని చెప్పని. ఎందుకు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు? మీరు రాజకీయ నాయకుడి యొక్క లక్ష్యం ఏంటి అని అంటే గనక, ఏ వ్యక్తికి అయితే గనక కింది స్థాయి వ్యక్తికి సానుభూతి అతని మీద ప్రజలు ప్రదర్శిస్తారో అటువంటి వ్యక్తి గురించి మనం స్పందిస్తే ఆ సానుభూతి అంతా కూడా రాజకీయంగా మారిపోతుంది, నా వైపు వచ్చేస్తుంది. ఈ రోజు ఈ సోకాల్ రాజకీయ నాయకులు స్పందిస్తున్నారు కదా. ఓవైసీ స్పందించారు, మార్నింగ్ స్పందించాడా? ఈ రోజు ఆ వలీకి ఓవైసీ ఒక ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పానండి.
ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించమని చెప్పండి. అతను తలుచుకుని ఎంతసేపు గెలిపించడం? అతని వర్గానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మీద ఇంతటి దారుణంగా ట్రోల్ జరుగుతున్నాయి కాబట్టి అతను స్పందించాడు. కాబట్టి అతన్ని పిలిచి నేను ఈసారి ఎమ్మెల్యేగా నా పార్టీ నుంచి ఇతన్ని నిలబెడుతున్నాను, నేను గెలిపించుకుంటున్నాను, ఈ విధంగా మాలాంటి వాళ్ళ మీద ఎవరి మీద జరిగినా కూడా నేనంటే ఏందో చూపిస్తాను చెప్పి అతను తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వమని చెప్పానండి. ఇస్తాడా? టీడీపీ నుంచి లోకేష్ గారు ఇస్తారా? జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఇస్తారా? ఎవరు కావాలండి తొక్కలో సానుభూతి? జరగాల్సింది జరిగిపోయిన తర్వాత అతనికి ఇల్లు కట్టిస్తారా? లేదు. అతని పిల్లలకి చదువుల గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ 1 కోటి రూపాయలు 2 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారా? మరి మీరు పెట్టే మైకులు మీ సానుభూతులు ఎవరు కావాలండి? ట్విట్టర్ లో స్టేట్మెంట్లు, వాడి జీవితం ఆల్రెడీ సర్వనాశనం అయిపోయింది. ఫసక్కే 2-3 రోజులు మీడియా మీకు అందరు మీరంటే మీరు కాదు బ్రదర్, మళ్ళీ చేసి మళ్ళీ నాది చేయకుండా ఉంటారు. అదేం లేదు. అంటే ఎవరైతే ఉంటున్నారో సోకాల్ మీడియా గురించి అంటున్నా, సోకాల్ మేధావి వర్గ మీడియా గురించి అంటున్నాను. టెలికాస్ట్ చేస్తుందా? చేయదు. ఈ రోజు ఇంకో విషయం నేను చెప్తున్నాను. ఈ రోజు న్యూస్ అనుకుంటా, జేడి లక్ష్మీనారాయణ గారు ఏదో ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ గా అని చెప్పాను. మార్నింగ్ నుంచి న్యూస్ నడుస్తుంది. పాపం ఈ సోకాల్ మీడియా ఆయన్ని ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆయన వాయిస్ తీసుకోకుండా ఉంటుందా? తప్పకుండా తీసుకుంటుంది. అటువంటి వ్యక్తి రాజకీయాలని చెప్పని వచ్చి నిలబడితే ఓడగొట్టారు. సో నేనేమంటున్నా అంటే ఈ రోజు ఆయన ఈ వయసులో కూడా అంటే ఇప్పుడు డిగ్నిటీ ఆఫ్ ది లెవర్ బ్రదర్ ఆయన జాయిన్ అవ్వడం అంటే సెల్యూట్. ఆయన కష్టపడుతున్నారు, చేసుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తే ఈ రోజు జాబ్ లో జాయిన్ అయ్యి ఆయన కష్టం మీద ఆయన రూపాయి తింటున్నారు. అటువంటిది బన్నమ్ముకునే వలీ లాంటి వ్యక్తిని ఈ మీడియా పంపు కొట్టి జాకీలు హైడ్రాలిక్ జాకీలు పెట్టి లేపి ఏం చేస్తారు బ్రదర్? వదిలితే పాపం ఎక్కడుంటాడో తెలియదు. ఒక్కసారి చరిత్రలో చూడండి, సోషల్ మీడియా లేపినటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయో. రైట్? ఎగ్జాక్ట్లీ అంతే కదా. కలకత్తాకు సంబంధించి ఒక వ్యక్తి బఠానీ అమ్ముకునే వ్యక్తి ఎవరో ఒక పాటలు పాడేటాడు సంథింగ్ మసాలా దాంట్లో సాంగ్ ఏదో ఉంటది. రైట్? అదే విధంగా మోనాలిసా పూసలు అమ్ముకునే ఆవిడ మోనాలిసా యాజ్ వెల్. అదే కలకత్తాలో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద ఆవిడ భిక్షటం చేస్తూ పాట పాడుతా ఉంటే ఆవిడ కూడా పైకి లేపారు. ఆవిడ జీవితం ఏమైందో తెలుసా? అంటే సోషల్ మీడియా ఎప్పుడైతే గనక రాత్రి చేసి వాళ్ళ మీద రాజకీయం చేస్తుందో వాళ్ళ బతుకులను బుగ్గిపాలే. సో కాబట్టి ఈ రోజు వాళ్ళు స్పందించారు వీళ్ళు స్పందించారని చెప్పి మనం జబ్బలు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు స్పందించినా కూడా వాళ్ళ యొక్క స్వార్థం గురించి స్పందిస్తారు. ఇప్పుడు ఈ రోజు మీరు అన్నారు ఈ డిబేట్ స్టార్టింగ్ లో సార్ 2018లో రైట్ టు రీకాల్ గురించి మాట్లాడారు, 2019లో టోల్ ట్యాక్స్ గురించి మాట్లాడారు. ఈ 2 విషయాలు కూడా రాఘవ్ చద్దా గారు పార్లమెంట్ లో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారని అంటున్నారు. మరి సుంకర్ నరేష్ ని పిలిపించి అరే ఇటువంటి వ్యక్తి ఇంతటి దూరదృష్టితోటి ఎప్పుడో ఇటువంటి టాపిక్స్ మాట్లాడితే ఈ రోజు పార్లమెంట్ లో మాట్లాడితే అవి వైరల్ అవుతున్నాయి. ఇటువంటి వ్యక్తికి కదా మనం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పాను, రాజకీయ పార్టీలు పిలవమని నన్ను స్పందించమని చెప్పండి అంటే నా వీడియోస్ వైరల్ కావట్లేదా? మిలియన్స్ లో పోతున్నాయి కదా. ఇప్పుడు ఒకవేళ మీకు టికెట్ ఇస్తే రేపటి రోజు నువ్వు వాళ్ళనే క్వశ్చన్ చేస్తారు కదా. సూపర్ బ్రదర్, దాని పేరేమన్నా పండు అన్నావు కదా బ్రదర్. బ్రదర్ నువ్వు నిజంగా జామ పండు. కరెక్ట్. ఎందుకంటే ఒక సామాన్యుడికి వచ్చేటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అది నువ్వు అడిగావు ఓపెన్ గా. రైట్? ఇస్తారా? ఇయ్యరు కదా. ట్వీట్ చేస్తారా నా గురించి? చెయ్యరు కదా. ఎందుకు? మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. అదే ఒలి అయితే ట్వీట్ చేస్తారు. ఎందుకంటే వాడు సామాన్యుడు, వాడు చిరు 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 వ్యాపారి, 10 రూపాయలు బన్ అమ్ముకునేటువంటి వ్యక్తి కాబట్టి వాడిని ఎంతైనా లేపుతారు. 1000 రూపాయలు ఇచ్చినా ఆనందపడతారు. ఇంకొక పెద్ద విషయం చెప్పినా నేను 2020లో నెల్లూరు ఆనందయ్య అని ఒక వ్యక్తి ఉండేటోడు. ఓకే. చెట్ల మందు చేతోటి కరోనాన్ని క్యూర్ చేశాడు. గుర్తుందా మీకు? ఆనందయ్య పేరు విన్నారా మీరు? చెట్ల మందు వేసి లైక్ అంటే నేచర్ కి సంబంధించినటువంటి ఆకు మందు ఏదైతే ఉందో ఆ మందుతోటి కొన్ని లక్షల మందికి కరోనాను తగ్గించాడు. ఓకే. సహజ సిద్ధమైన ప్రకృతిలో లభించేటువంటి చెట్ల ద్వారా తీసినటువంటి రసంతో ఆయన ఇచ్చేటువంటి మందుతోటి కరోనా అనేది అప్పటికి వ్యాక్సినేషన్ కూడా రాలేదు, ఆయన తగ్గించడం జరిగింది. ఆయన మందు కోసము పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి లైన్లు క్యూలో నిలబడి మందు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆయన ఎక్కడున్నాడో మీకు ఏమైనా తెలుసా? తెలీదు. నేషనల్ మీడియా కూడా ఆయన యొక్క ఇంటర్వ్యూ గురించి కాపలా కాసింది కోవిడ్ టైంలో. నేను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారికి లెటర్ రాయడం జరిగింది. సైన్స్ కోటాలో మీకున్న విచక్షణ అధికారంతో నెల్లూరు ఆనందయ్యని ఎమ్మెల్సీగా చెయ్యండి అని చెప్పాను.
నేను రాసిన లెటర్ తోటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు అప్పుడున్న చీఫ్ సెక్రటరీ వారికి కమ్యూనికేషన్ ఇవ్వడం జరిగింది. ఆయనకి గవర్నర్ చేసేటువంటి ప్రొవిజన్ నా డిస్క్రిషనరీలో మీరు పరిశీలించి దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పాను. దాని తర్వాత ఆయన కనిపించకుండా పోయాడు. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, సోషల్ మీడియాలో ఏ వ్యక్తినైతే గనక రాత్రికి రాత్రిని హీరోని చేస్తారో, ఒక దిశ దశ గమ్యం లేకుండా అన్ఎఫెక్టెడ్గా లేపేస్తారో, వాళ్ళ యొక్క జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం ఈరోజు గుర్తుపెట్టుకుంటే కూడా మనకు తెలియనటువంటి విషయం. ఉన్నారో లేదో కూడా తెలియదు. ఎస్. ఒక 10 రోజుల తర్వాత ఒలి అనే వ్యక్తి ఎక్కడున్నాడో మీరు వెళ్ళి మైక్ పట్టుకుని తిరుగుతూ ఉండండి, మీకు కనిపిస్తాడేమో. కనిపించాడు. సో దయచేసి ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా, అంటే ఈ వీడియో నేను ఎందుకు ఎవరి కోసం అని అంటే కనుక, ప్రతి ఒక్కళ్ళు ఈరోజు సోషల్ మీడియా అబ్బా ఒలికి ఫేమ్ వచ్చేసింది, నాకు కూడా వచ్చుంటే బాగుండు, నేను ఇన్ని రీల్స్ చేస్తాను కదా, ఎందుకు రాదు నాకు, నేను అన్ని చూపి అసలు అన్ని తీసేసి కూడా చేస్తాను కదా, ఈ మధ్య నన్ను అందరు చూస్తున్నారు, మిలియన్స్లో వ్యూస్ వెళ్తాయి, నన్ను ఎందుకు గుర్తించట్లేదు అనే వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను, రాత్రికి రాత్రి వచ్చే గుర్తింపు నిలబడే గుర్తింపు కాదు, అది నామకే వాస్తే అండ్ ఎడారిలో ఎండమావి లాంటి. సో కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.